Hello, good morning, my dear children. Here in this video, I am going to explain you noun modifiers. 10th class లో క్వశ్చన్ నెంబర్ 25 న్యూ సిలబస్ లో న్యూ ప్యాటర్న్ ప్రకారం 2024-25 బ్యాచ్ నందు క్వశ్చన్ నెంబర్ 25 గా రాబోయేటువంటి న్యూ టాపిక్ నౌన్ మోడిఫైయర్. సో ఈ నౌన్ మోడిఫైయర్ గురించి ఫస్ట్ మనము కొంత ఇంట్రొడక్షన్ తెలుసుకొని తర్వాత మనము అవి ఎలా చేయాలి అనేటువంటివి కొన్ని ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఏ నౌన్ మోడిఫైర్ ఈస్ ఏ వర్డ్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డిస్క్రైబ్స్ ఆర్ గివెన్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్. నౌన్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ని ఇచ్చేటువంటి దాన్ని మనం ఏమంటే నౌన్కి మరికొంత యాడ్ చేస్తూ దానికి మరికొంత ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి దాన్ని నౌన్ మోడిఫైర్ అని చెప్తాం. Noun modifiers typically clarify or specify certain characteristics of qualities or attributes of a noun. నౌన్ యొక్క క్వాలిటీస్ని గురించి నౌన్ యొక్క అట్రిబ్యూట్స్ని గురించి మేకింగ్ ఏ మీనింగ్ మోర్ ప్రిసైజ్, దీని గురించి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ నౌన్ గురించి కొంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి దాన్ని మోడిఫైయర్ అని చెప్తాం. ఇక్కడ 2 సెంటెన్స్ ఇస్తారు. ఈ 2 సెంటెన్స్ని కలిపి ఒక సింగిల్ సెంటెన్స్గా మనము తయారు చేయాలి. So they can make before or after the noun they modify. సో నౌన్కి ముందు కానీ నౌన్ తర్వాత కానీ ఇవి యాడ్ చేస్తూ మనము నౌన్ని మోడిఫై చేస్తూ వస్తూ ఉంటాం. నౌన్స్ని మోడిఫై చేయడం ఎలా అంటే అడ్జెక్టివ్స్ని యాడ్ చేస్తూ నౌన్ని మోడిఫై చేస్తాం. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్ మోడిఫైర్స్. సో వాటిని మనము ఫస్ట్ అడ్జెక్టివ్స్ అని చెప్తాం. అడ్జెక్టివ్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ని డిస్క్రైబ్ చేసేటువంటి దాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం. ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఏ నౌన్, క్వాంటిటీ ఆఫ్ ఏ నౌన్, కలర్, నంబర్, సైజ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ యొక్క గుణాలను, నౌన్ యొక్క క్వాలిటీని, క్వాంటిటీని, కలర్ని, సైజ్ని, నంబర్ని చెప్పేటువంటి దాన్ని మనము అడ్జెక్టివ్ అని చెప్తాము. అడ్జెక్టివ్స్ ఆర్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ నౌన్ మోడిఫైర్స్. నౌన్ మోడిఫైర్స్లో ఎక్కువగా మనము ఎక్కువ మోడిఫై చేసేటువంటిది అడ్జెక్టివ్స్ నౌన్ని. దే డిస్క్రైబ్స్ ఏ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ నౌన్ అండ్ యూజువల్లీ కమ్ బిఫోర్ ద నౌన్. ఈ నౌన్ మోడిఫైర్ అడ్జెక్టివ్ అనేటువంటిది ఎప్పుడు కూడా నౌన్కి ముందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్ ఫ్లవర్. ఫ్లవర్ అనేటువంటిది నౌన్, ఈ నౌన్కి ముందే వచ్చింది బ్యూటిఫుల్ వచ్చింది. సో బ్యూటిఫుల్ ఫ్లవర్. ద అడ్జెక్టివ్ బ్యూటిఫుల్ మోడిఫైస్ ద నౌన్. ఈ నౌన్ ఫ్లవర్ని మోడిఫై చేస్తుంది అనమాట. అది ఎలాంటి ఫ్లవరు? బ్యూటిఫుల్ ఫ్లవర్. సో నౌన్ని మోడిఫై చేస్తుంది అడ్జెక్టివ్. టాల్ బిల్డింగ్. బిల్డింగ్ అనేటువంటిది నౌను. ఈ నౌన్ని టాల్ ఎటువంటి బిల్డింగ్ అది? టాల్ అనేటువంటి అడ్జెక్టివ్ ఈ నౌన్ని మోడిఫై చేస్తుంది. సో అడ్జెక్టివ్స్ అనేటువంటివి నౌన్ని మోడిఫై చేస్తాయి. ఓకే, నెక్స్ట్ నౌన్ మోడిఫైర్స్ని అట్రిబ్యూటివ్ నౌన్స్. అట్రిబ్యూటివ్ నౌన్స్ అంటే సో అట్రిబ్యూటివ్ నౌన్స్ మీన్స్ అట్రిబ్యూటివ్ నౌన్స్ అనేటువంటివి కూడా నౌన్ని మోడిఫై చేస్తాయి. హియర్ అట్రిబ్యూటివ్ నౌన్ అంటే ఏంటంటే అట్రిబ్యూటివ్ నౌన్స్ ఆర్ నౌన్స్ దట్ యాక్ట్ యాజ్ అడ్జెక్టివ్స్ టు డిస్క్రైబ్ ఆర్ మోడిఫై అనదర్ నౌన్. దే ఆర్ ప్లేస్డ్ బిఫోర్ ద నౌన్. దే మోడిఫై టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లారిఫై ద టైప్ ఆఫ్ నౌన్. For example, in the phrase chocolate cake. So chocolate is a attributive noun because it describes the type of cake. అంటే మనం కాఫీ కప్ అనేటువంటిది నౌను, కాఫీ అనేటువంటిది నౌను. అలా ఒక నౌన్కి ముందు మరొక నౌన్ వచ్చి ఆ నౌన్ని డిస్క్రైబ్ చేస్తే అది అడ్జెక్టివ్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ నౌన్స్ అని కూడా పిలుస్తాం. వీటినే కాంపౌండ్ నౌన్స్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కార్ డోర్. డోర్ అనేది నౌను, కార్ అనేటువంటిది కూడా నౌను. సో ఒక నౌను మరొక నౌన్ని మోడిఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అట్రిబ్యూటివ్ నౌన్స్. అట్రిబ్యూటివ్. కాఫీ కప్ అనేటువంటిది నౌను, కాఫీ అనేటువంటిది కూడా నౌను. సో ఒక నౌన్ మరొక నౌన్ని మోడిఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ నౌన్ మోడిఫైర్స్, దట్ ఈస్ అట్రిబ్యూటివ్ నౌన్. ఒక నౌన్ను మరొక నౌన్ని మోడిఫై చేస్తుంది. సో దాన్ని మనము కాంపౌండ్ నౌన్ అని కూడా పిలుస్తాం అన్నమాట. సో పార్టిసిపుల్స్ అంటే ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్. చూడండి, పార్టిసిపుల్స్ ఆర్ వర్బ్ ఫార్మ్స్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ నౌన్ మోడిఫైర్స్. పార్టిసిపుల్స్ అనేటువంటివి కూడా
నౌన్ మాడిఫైర్స్గా ఉపయోగపడతాయి. అవి ఎలా అనేటువంటిది చూద్దాం ఇక్కడ. దే కెన్ బి ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఏంటి? ఎండింగ్ విత్ ఇంగ్ ఫామ్తో ఎండ్ అయ్యేటువంటి దాన్ని ప్రెజెంట్ పార్టిసిపుల్ అని, ఈడీతో ఎండ్ అయ్యేటువంటి దాన్ని అంటే V3 వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనము పాస్ట్ పార్టిసిపుల్స్ అని చెప్పుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, రోట్, రైటన్, ప్లే, ప్లేడ్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్, డ్రింకింగ్ అనేటువంటిది ప్రెజెంట్ పార్టిసిపుల్, ప్లేయింగ్ అనేటువంటిది ప్రెజెంట్ పార్టిసిపుల్, ప్లేడ్, రిటర్న్, వీటిని పాస్ట్ పార్టిసిపుల్ అంటే థర్డ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ అని చెప్తాం అనమాట. దీస్ పార్టిసిపుల్స్ యూజువల్లీ కమ్ బిఫోర్ ద నౌన్. ఒకవేళ ఈ ప్రజెంట్ పార్టిసిపుల్ కానీ పాస్ట్ పార్టిసిపుల్ కానీ నౌన్కి ముందుగానే వస్తే వీటిని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అని పిలుస్తాం. వీటిని కూడా ప్రజెంట్ పార్టిసిపుల్స్, పాస్ట్ పార్టిసిపుల్స్ ఒక నౌన్కి ముందు వచ్చి ఆ నౌన్ని గురించి కానీ డిస్క్రైబ్ చేస్తూ ఉంటే వాటిని కూడా నౌన్ మోడిఫైర్స్ అని చెప్తాం, పార్టిసిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బాయిలింగ్ వాటర్, బాయిలింగ్ అనేటువంటిది ఇంగ్ ఫామ్ వచ్చింది, ఇంగ్ అనేటువంటిది ప్రజెంట్ పార్టిసిపుల్. సో బాయిలింగ్ వాటర్ని మోడిఫై చేసింది. ఎటువంటి వాటర్ ఇది? బాయిల్ అవుతూ ఉన్నటువంటి వాటర్. సో ఇక్కడ ఈ నౌన్ని మోడిఫై చేస్తుంది పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది కూడా. సో గ్లాస్ అనేటువంటి ఆ నౌన్ని మోడిఫై చేస్తుంది అనమాట. బ్రోకన్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపుల్, V3. సో ఈ గ్లాస్ని మోడిఫై చేస్తుంది. ఈ గ్లాస్ ఎలాంటి గ్లాస్ అనేటువంటి ఆ గ్లాస్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దీనిని మనం బ్రోకన్ గ్లాస్ అని, అంటే బ్రోకన్ అనేటువంటి పాస్ట్ పార్టిసిపుల్ కూడా నౌన్ని మోడిఫై చేస్తుంది. నెక్స్ట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అనేటువంటివి ఎలా నౌన్ని మోడిఫై చేస్తారు చూద్దాం. ఏ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ అండ్ ఇట్స్ ఆబ్జెక్ట్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ని ఒక ప్రిపోజిషన్ ఉండి దాని యొక్క ఆబ్జెక్ట్ ఉండి అండ్ ఇట్ ఆఫన్ ఫాలోస్ ద నౌన్. ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్, నౌన్ని ఫాలో అవుతూ వస్తాయి అన్నమాట ఇవి. ఇట్ మోడిఫైస్. సో ఆఫన్ ఫాలోస్ ద నౌన్, ఇట్ మోడిఫైస్. నౌన్ని ఫాలో అవుతూ వచ్చి నౌన్ని మోడిఫై చేస్తుంది. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కూడా నౌన్ మోడిఫైర్స్గా ఉపయోగపడతాయి. ఇట్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్. నౌన్కి సంబంధించినటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సచ్ ఎ లొకేషన్, టైమ్ అండ్ అదర్ రిలేషన్షిప్. లొకేషన్ సంబంధించి, టైంకి సంబంధించి, రిమైనింగ్ రిలేషన్షిప్స్ గురించి సంబంధించి, నౌన్ యొక్క రిలేషన్షిప్స్ గురించి తెలియజేసేటువంటి దాన్ని మనము నౌన్ మోడిఫైర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద హౌస్ ఆన్ ద హిల్. సో ద హౌస్ అనేటువంటి దాన్ని ఎక్కడ ఉంది? ఆ హౌస్ హిల్ మీద ఉంది అని చెప్తున్నారు. హియర్ ద ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఆన్ ద హిల్ మోడిఫైస్ ద హౌస్. ఆన్ ద హిల్ అనేటువంటిది ప్రిపోజిషన్ నౌన్ని ఆబ్జెక్ట్గా వచ్చింది అనమాట. ఆన్ ద హిల్ నౌన్ ఆబ్జెక్ట్గా వచ్చింది, ఆ హౌస్ని డిస్క్రైబ్ చేస్తుంది. ద హౌస్ ఆన్ ద హిల్. సో ఆన్ ద హిల్ అనేటువంటిది ప్రిపోజిషనల్ ఫ్రేజ్, అంటే ఆన్ వచ్చింది, ద హిల్ ఒక నౌన్ అనేటువంటిది ఫాలో అవుతూ వస్తుంది అనమాట. ద బుక్ విత్ ద రెడ్ కవర్. ఆ బుక్ని డిస్క్రైబ్ చేస్తుంది. విత్ ద రెడ్ కవర్, ఆ బుక్ని డిస్క్రైబ్ చేస్తుంది. విత్ అనేటువంటి ప్రిపోజిషను, ద రెడ్ అడ్జెక్టివ్, కవర్ అనేటువంటిది నౌన్. సో ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ విత్ ద రెడ్ కవర్ మోడిఫైస్ ద బుక్. ఆ బుక్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఆ బుక్ ఎలాంటిది? విత్ ద రెడ్ కవర్తో ఉన్నటువంటి ఆ బుక్. సో ఒక ప్రిపోజిషన్ వచ్చి దాని తర్వాత నౌన్ ఫాలో అవుతూ వస్తుంది. ఇలాంటి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ను ఉపయోగించి కూడా నౌన్ మోడిఫైయర్స్గా ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఏ రిలేటివ్ క్లాజ్. ఏ రిలేటివ్ క్లాజ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్. Relative clauses are introduced by relative pronouns such as who, which, that and whom. సో ఇక్కడ మనకు రిలేటివ్ క్లాస్ కూడా మనకు నౌన్ మోడిఫైర్స్గా ఉపయోగపడతాయి. చూడండి, ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్. ద మ్యాన్ని గురించి మనము మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ద రిలేటివ్ క్లాస్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ మోడిఫైస్ ద మ్యాన్. సో మ్యాన్ని మోడిఫై, హూ లివ్స్ ద మ్యాన్, ఎవరైతే నా పక్క డోర్లో నివసిస్తున్నారు, పక్కింట్లో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో, సో ఈ మ్యాన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ నౌన్ మోడిఫైర్. ఇక్కడ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ కూడా నౌన్ని మోడిఫై చేస్తుంది.
ద కార్ దట్ ఐ బాట్ లాస్ట్ ఇయర్. ద కార్ అనేటువంటి నౌన్ని దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ మోడిఫై చేస్తుంది అనమాట. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, విచ్, దట్ అండ్ హూమ్. హూ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సన్స్, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్ అండ్ పర్సన్స్, whom is used for persons in the objective case. సో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా నౌన్ని మోడిఫై చేసేదానికి ఉపయోగపడతాయి. ఇవి ఎలా మోడిఫై చేస్తాయి అనేటువంటిది నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మనం చూద్దాం. అపోజిటివ్స్ మీన్స్ ఒక నౌన్ని ఉపయోగించి ఆ నౌన్నే మళ్ళీ మరొక రకంగా అదే నౌన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ వస్తే, ఆ నౌన్నే రెఫర్ చేస్తూ మరొక నౌన్ని రిపీట్ చేస్తూ వస్తే దాన్ని అపోజిటివ్స్ అని చెప్పి చెప్తారు. నౌన్ ఇన్ అపోజిషన్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ ఏ డాక్టర్. బ్రదరు ఒకరే, డాక్టర్ కూడా ఒకరే. సో మై బ్రదర్ ఏ డాక్టర్ ఈజ్ వెరీ కైండ్. సో మై బ్రదర్ అన్న డాక్టర్ అన్న ఇద్దరు ఒకరే కాబట్టి ఈ అపోజిటివ్స్ అనేటువంటివి కూడా నౌన్ని మోడిఫై చేస్తూ వస్తాయి అన్నమాట. So an appositive is a noun or noun phrase that renames or explains another noun. మరొక నౌన్కి వేరొక పేరు పెట్టి చెప్తున్నాను, అదే నౌన్నే రెఫర్ చేస్తూ ఉంటుంది. అపోజిటివ్స్ ఆఫన్ అపియర్స్ రైట్ నెక్స్ట్ టు ద నౌన్. ఈ అపోజిటివ్స్ అనేటువంటివి వెంటనే నౌన్కి వెంటనే పక్కనే ఇమీడియట్గా వస్తుంది ఈ నౌన్ కూడా. దే మోడిఫై అండ్ కెన్ బి ఐదర్ రెస్ట్రిక్టివ్ ఆన్ నాన్ రెస్ట్రిక్టివ్. ఇలా పక్కనే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, ద సిటీ ప్యారిస్. సిటీ, ఏ సిటీ? సిటీ అన్నా ఒకటే, ప్యారిస్ అన్నా ఒకటే. ఇక్కడ ఆ సిటీ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే ప్యారిస్ అనేటువంటి దాన్ని నౌన్ మోడిఫైర్గా చెప్తాము. అపోజిటివ్స్ అంటే ఒక నౌన్ని చెప్పి ఆ నౌన్నే మళ్ళీ వెంటనే మహాత్మా గాంధీ అని చెప్తూ వెంటనే ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. సో ఇద్దరిని ఒకరినే రెఫర్ చేస్తూ ఉన్నప్పుడు, ఇద్దరు ఒకరినే రెఫర్ చేస్తూ అదే నౌన్ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమంటాం? నౌన్ మోడిఫైర్స్, నౌన్ ఇన్ అపోజిషన్ అని కూడా చెప్తాం అనమాట. ఓకే, న్యూమరల్స్ అండ్ క్వాంటియర్స్ అంటే 2, 3 అనేటువంటిది న్యూమరల్స్. న్యూమరల్స్ అనేటువంటివి కౌంటబుల్ నౌన్స్కి 2, 3 అనేటువంటివి ఉపయోగిస్తాం. అన్కౌంటబుల్ నౌన్స్కి సచ్, మెనీ అనేటువంటివి ఉపయోగిస్తాం. మెనీ, సమ్ అనేటువంటివి అన్కౌంటబుల్ నౌన్కి ఉపయోగిస్తాం. సో వీటిని కూడా నౌన్ మోడిఫైర్స్గా ఉపయోగిస్తాం. నౌన్కి ముందు వచ్చి ఆ నౌన్ని మోడిఫై చేస్తూ ఉంటుంది. నంబర్ని చెప్తుంది అనమాట. నంబర్ అనేటువంటిది కూడా అడ్జెక్టివే. 3 యాపిల్స్. యాపిల్స్ అనేటువంటి నౌన్ని 3 అనేటువంటిది నంబర్ మోడిఫై చేస్తుంది. సో ఈ 3 అనేటువంటి నంబర్ని అడ్జెక్టివ్ అంటాము. సో ఈ యాపిల్స్ని, ఎన్ని యాపిల్స్? 3. సో 3 అనేటువంటి దాన్ని కూడా న్యూమరల్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఆప్షన్స్, సెవరల్ ఆప్షన్స్. ఆప్షన్ అనేటువంటిది నౌను, సెవరల్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌను. సో ఈ సెవరల్ అనేటువంటిది క్వాంటిఫైర్స్ అనేటువంటిది ఈ ఆప్షన్స్ అనేటువంటి నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దీనిని కూడా మనము నౌన్ మోడిఫైర్స్ కింద ఇవి కూడా నౌన్ని మోడిఫై చేస్తూ వస్తాయి. నెక్స్ట్ పొసెసివ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్. A possessive noun or pronoun can function as a noun modifier to indicate ownership or association. Possessive అంటే ఇది నాది అని చెప్పేటువంటి దాన్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. ఈ పొసెసివ్స్ కూడా నౌన్ని మోడిఫై చేస్తాయి. ఎలా అంటే జాన్స్ కార్, ఇది జాన్ యొక్క కారు. కార్ అనేటువంటిది నౌను, జాన్స్ అనేటువంటిది పొసెసివ్ కేసు. హర్ బుక్, బుక్ అనేటువంటిది నౌను, హర్ అనేటువంటిది అడ్జెక్టివ్. సో ఈ అడ్జెక్టివ్ అనేటువంటిది కూడా నౌన్ని మోడిఫై చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఫినిట్ ఫ్రేజెస్. ఇన్ఫినిట్ ఫ్రేజెస్, ద డెసిషన్ టు లీవ్. సో ఇక్కడ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అనేటువంటిది, అండ్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ కెన్ ఆల్సో సర్వ్ యాజ్ ఎ నౌన్ మోడిఫైర్ ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్పస్ ఆర్ రీజన్ రిలేటెడ్ టు ద నౌన్. ఆ రిలేటెడ్ టు ద నౌన్కి సంబంధించినటువంటి రీజన్ని, పర్పస్ని గురించి మాట్లాడేటప్పుడు టు ఉపయోగిస్తాం. ద డెసిషన్ టు లీవ్, డెసిషన్ తీసుకున్నారు, ఏంటి? లీవ్, అక్కడి నుంచి వెళ్ళడానికి. ద డిజైర్ టు సక్సెస్, ఆ కోరిక, దేనికి, ఏం కోరిక? అది సక్సెస్ అవ్వాలనేటువంటి కోరిక, సక్సీడ్. సో ఇక్కడ డిజైర్, డెసిషన్ అనేటువంటివి నౌన్స్. టు లీవ్, టు సక్సీడ్ అనేటువంటిది నౌన్ మోడిఫైర్స్, ఇన్ఫినిటివ్ ఫ్రేజెస్ అంటాం వీటి. నెక్స్ట్ అడ్జెక్టివల్ ఫ్రేజెస్.
There are two groups of words that function as an adjective to describe a noun. They often contain an adjective, a prepositional phrase, or other forms of modifiers. ఇక్కడ చూడండి, ఏ కేక్ కవర్డ్ ఇన్ చాక్లెట్, ద అడ్జెక్టివల్ ఫ్రేజ్ ఏ కేక్ కవర్డ్ ఇన్ చాక్లెట్. సో కవర్డ్ ఇన్ చాక్లెట్ మోడిఫైస్ ద కేక్. అడ్జెక్టివల్ ఫ్రేజ్ కవర్డ్ ఏ కేక్, ఆ కేక్ని డిస్క్రైబ్ చేస్తుంది, కవర్డ్ ఇన్ చాక్లెట్. సో కవర్డ్ ఇన్ చాక్లెట్ అనేటువంటి ఒక ఫ్రేజు, కవర్డ్ ఇన్ చాక్లెట్ అనేటువంటి ఫ్రేజు ఈ అడ్జెక్టివ్ని కేక్ అనేటువంటి నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి దీనిని అడ్జెక్టివల్ ఫ్రేజ్ అని కూడా పిలుస్తారు. ఏ పర్సన్ కేపబుల్ ఆఫ్ గ్రేట్ థింగ్స్, ఏ పర్సన్ని డిస్క్రైబ్ చేస్తుంది. కేపబుల్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ అనేటువంటి ఈ అడ్జెక్టివల్ ఫ్రేజ్ అనేటువంటిది కేపబుల్ అడ్జెక్టివ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్. సో ఈ కేపబుల్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ అనేటువంటిది ఈ ఫ్రేజ్ ఏ పర్సన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అడ్జెక్టివల్ ఫ్రేజ్. సో ఇలా ఈ అడ్జెక్టివల్ ఫ్రేజ్ ఇవన్నీ కూడా నౌన్ని మోడిఫై చేస్తాయి. సో ఇప్పుడు మనకు నౌన్ని మోడిఫై చేసేటువంటివి క్లియర్గా నేర్చుకున్నాము. నెక్స్ట్ మనము నౌన్ని మోడిఫై చేయాలంటే మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. నౌన్ మోడిఫైర్స్ 2 sentences ఇస్తారు. వీ హ్యావ్ గివెన్ 2 sentences. We have to combine these 2 sentences in a single sentence with the using of noun modifiers. Here noun identify the noun. First మనము look at the nouns in both sentences that describe the same thing or person. మనము 2 సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్స్ని చూసుకోవాలి. ఆ నౌన్స్ని డిస్క్రైబ్ చేసేటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. సేమ్ థింగ్ని డిస్క్రైబ్ చేస్తున్నాయా, సేమ్ పర్సన్ డిస్క్రైబ్ చేస్తున్నాయా, మొదటి సెంటెన్స్లో ఎవరిని డిస్క్రైబ్ చేస్తున్నాయి, సెకండ్ సెంటెన్స్లో ఎవరిని డిస్క్రైబ్ చేస్తున్నాయి, అవి చూసుకుంటూ నౌన్స్ 2 సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్స్ని గమనించాలి. డిసైడ్ ఆన్ ద మెయిన్ నౌన్. చూస్ వన్ నౌన్ టు రిమైన్ ద సబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కంబైన్డ్ సెంటెన్సెస్. సో ఆ నౌన్ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లేస్లో ఉందా, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందా జాగ్రత్తగా చూసుకొని నౌన్ని మోడిఫై సబ్జెక్ట్కి చేయాలన్నా, ఆబ్జెక్ట్కి చేయాలన్నా, ఆబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి చేయాలన్నా జాగ్రత్తగా చూసుకొని ఆ నౌన్ని మోడిఫై చేయాలి, నౌన్ని ఫైండ్ అవుట్ చేయాలి. యూజ్ నౌన్ మోడిఫైర్స్. మోడిఫై ద చూస్ ద నౌన్ బై కన్వర్టింగ్ ద అదర్ నౌన్స్. ఆ నౌన్ని మోడిఫై చేయాలి అని అంటే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి ఆ నౌన్ని ఏ విధంగా మోడిఫై చేస్తే మనము ఆ సెంటెన్స్ని మనం కంబైన్ చేయొచ్చు, సింగిల్ సెంటెన్స్గా తయారు చేయొచ్చు. ఇంటూ డిస్క్రిప్టివ్ ఫ్రేజ్గా చేసి మనం చేయాలన్నా, అడ్జెక్టివ్ క్లాజెస్ చేసి చేయాలన్నా, అపోజిటివ్స్ ఉపయోగించి చేయాలన్నా, ఎలా చేయాలి అనేటువంటిది ఆ సెంటెన్స్ని చూసిన తర్వాత మనం చేంజ్ చేయాలి. ఎలిమినేట్ రిపిటేషన్ అంటే 2 సెంటెన్స్లో ఉన్నటువంటి ఒకటే నౌన్ని కానీ ప్రొనౌన్ కానీ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయాలి. 2 సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్స్ని, సేమ్ నౌన్ని రిపీట్ చేయకూడదు, ప్రొనౌన్ని కూడా రిపీట్ చేయకూడదు. వాటిని కంబైన్ చేసేటువంటి సమయంలో రిపీట్ అయినటువంటి నౌన్ ప్రొనౌన్స్ని మనం ఎలిమినేట్ చేయాలి. మెయింటైన్ క్లారిటీ. మనము గ్రామటికల్గా కావచ్చు, ఆ మీనింగ్ పరంగా కావచ్చు, సెంటెన్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారు ఫస్ట్ ఒకసారి చూద్దాము. ద మ్యాన్ వేరింగ్ ఏ బ్లూ కోట్ ఈజ్ మై నైబర్. ఇక్కడ ద మ్యాన్ వేరింగ్ ఏ బ్లూ కోట్ అనేటువంటిది అడ్జెక్టివ్స్ డిస్క్రైబింగ్ ద నౌన్. సో అడ్జెక్టివ్స్ అనేటువంటి వేరింగ్ ఏ బ్లూ కోట్ అనేటువంటి అడ్జెక్టివ్ ఫ్రేజ్ను ఉపయోగించి దీన్ని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రొవైడింగ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద నౌన్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే మరొక ప్రొవైడింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ నౌన్కి సంబంధించి మరొకంత ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ద బుక్ ఆన్ ద టేబుల్ బిలాంగ్స్ టు జాన్. అడ్జెక్టివ్స్ అనేటువంటివి ఏం చేస్తాయి, నౌన్ని డిస్క్రైబ్ చేస్తాయి. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏం చేస్తుంది, నౌన్కి మరికొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అపోజిటివ్స్ ప్రొవైడింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నౌన్. ఆ నౌన్కి సంబంధించే మరికొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మై బ్రదర్ ఏ టాలెంటెడ్ మ్యూజిషియన్ ప్లేస్ ఏ గిటార్. మై బ్రదర్ ఏ టాలెంటెడ్ మ్యూజిషియన్. ఆ నౌన్కి సంబంధించి మరికొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అపోజిటివ్స్ ఇస్తుంది. రిలేటివ్ క్లాస్ ప్రొవైడింగ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ అబౌట్ ద నౌన్. నౌన్కి సంబంధించి ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తుంది. ద స్టూడెంట్ హూ వన్ ద ప్రైజ్ ఈజ్ ఇన్ మై క్లాస్. సో ఇలా అడ్జెక్టివ్స్, ప్రిపోజిషనల్ ఫ్రేజు, అపోజిటివ్స్, రిలేటివ్ క్లాస్ అనేటువంటివి ఎలా ఉపయోగిస్తున్నాము అనేటువంటి చూసాం. ఇప్పుడు మనము ఎగ్జామ్లో మనకు ఎలా ఇస్తారు,
మనం ఎలా మార్చాలి అనేటువంటివి ఇప్పుడు చూస్తాం. సో ఇక్కడ చూడండి, ద బాయ్ ఈజ్ మై కజిన్, ద బాయ్ ఈజ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్. ఎగ్జామ్లో వేస్తారు, ద బాయ్ ఈజ్ మై కజిన్, ద బాయ్ ఈజ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్. సో ఇక్కడ మనకు ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండు సెంటెన్స్ని కలిపి మనం సింగిల్ సెంటెన్స్గా తయారు చేయాలి. ద బాయ్, ద బాయ్. సో ద బాయ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్ ఈజ్ మై కజిన్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఫస్ట్ సెంటెన్స్లో ద బాయ్ గురించి మాట్లాడాం, సెకండ్ సెంటెన్స్లో ద బాయ్ ఉంది. సో రిపిటేషన్ ఆఫ్ ద నౌన్ని రిమూవ్ చేయమని చెప్పాం. ద బాయ్ రాసాము. సో ద బాయ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్, ఇదేంటంటే డిస్క్రైబింగ్ అడ్జెక్టివల్ ఫ్రేజ్ అనమాట. వేరింగ్ ఏ రెడ్ హ్యాట్ అడ్జెక్టివల్ ఫ్రేజ్. ద బాయ్ రాసాము, సబ్జెక్ట్ని రిమూవ్ చేసాము, సెకండ్ సెంటెన్స్లో హెల్పింగ్ వర్బ్ని రిమూవ్ చేసాము. సో దీన్ని అడ్జెక్టివల్ ఫ్రేజ్ అంటాం. దీన్ని అడ్జెక్టివల్ ఫ్రేజ్, వేరింగ్ ఏ రెడ్ హ్యాట్. ద బాయ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్ ఈజ్ మై కజిన్, ఈజ్ మై కజిన్. సో సింపుల్గా మనము ఒక సింగిల్ సెంటెన్స్గా తయారు చేసేస్తాం. అర్థమైందా? ద బాయ్ ఈజ్ మై కజిన్ ఒక సెంటెన్సు, ద బాయ్ ఈజ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్ మరొక సెంటెన్సు. దీంట్లో కామన్గా ఉన్నటువంటి ద బాయ్ని ఫస్ట్ అలాగే నౌన్ని అలాగే రాసాము. నౌన్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ద బాయ్ ఈజ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్. సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని రిమూవ్ చేసిన తర్వాత వేరింగ్ ఏ రెడ్ హ్యాట్ అనేటువంటి అడ్జెక్టివ్స్ని అలాగే రాసి ద బాయ్ వేరింగ్ ఏ రెడ్ హ్యాట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గివెన్ టు ద నౌన్. ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ మై కజిన్, ఎవరైతే రెడ్ హ్యాట్ వేసుకుని ఉన్నారో ఆ అబ్బాయి నా కజిన్ అని చెప్తున్నారు. క్లియర్ కదా? ఓకే. అదేవిధంగా ద కార్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్, ద కార్ బిలాంగ్స్ టు మై ఫాదర్. సో ద కార్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్. ఇక్కడ ద కార్, దీన్ని ద కార్ సేమ్ అలాగే రాసాము. ద కార్ నౌను. ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో కార్ ఉంది, దాన్ని కూడా అలాగే రాసాము. సో ద కార్ ద కార్ పార్క్డ్ అవుట్ సైడ్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ద కార్ హెల్పింగ్ వర్బ్ తీసేయాలి. ఈ సెంటెన్స్ని ఒక ఫ్రేజ్గా చేసుకుంటున్నాము. ద కార్ ఫ్రేజ్గా చేయాలంటే ఏం చేయాలి? హెల్పింగ్ వర్బ్స్ రిమూవ్ చేయాలి. ద కార్ పార్క్డ్ అవుట్ సైడ్. సో సెకండ్ సెంటెన్స్లో రిపీట్ అయినటువంటి ఆ నౌన్ని కూడా తీసేయాలి. సో ద కార్ని తీసేసాము. బిలాంగ్స్ టు మై ఫాదర్. సింపుల్. లేదు, ద కార్ బిలాంగ్స్ టు, సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ద కార్ని మళ్ళీ రిపీట్ చేయకుండా రిమైనింగ్ బిలాంగ్స్ టు మై ఫాదర్. ద కార్ బిలాంగ్స్ టు మై ఫాదర్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్ అలా అయినా రాసుకోవచ్చు. ద కార్ బిలాంగ్స్ టు మై ఫాదర్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్. సో ఇక్కడ రెండు రకాలుగా ఎలా అయినా రాసుకోవచ్చు. ఇలా మనము ఈ టూ సెంటెన్స్ని కలిపి మనం సింగిల్ సెంటెన్స్గా చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ మనం ఏం చేసామంటే ద కార్ అనేది రాసి ఫస్ట్ సెంటెన్స్ ద కార్ని, సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి కార్ని రిమూవ్ చేసేసి ద కార్ బిలాంగ్స్ టు మై ఫాదర్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్ అలా అయినా రాసుకోవచ్చు. ద కార్ పార్క్డ్ అవుట్ సైడ్. సో ఈ సెంటెన్స్ని ఫ్రేజ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని రిమూవ్ చేస్తే ఈ సెంటెన్స్ అనేటువంటిది ఒక ఫ్రేజ్ అయిపోతుంది. ద కార్ పార్క్డ్ అవుట్ సైడ్, కార్కి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, పార్క్డ్ అవుట్ సైడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందన్నమాట ఇక్కడ. సో ద కార్ పార్క్డ్ అవుట్ సైడ్ బిలాంగ్స్ టు మై ఫాదర్. సింపుల్. ఓకే. అదేవిధంగా ద ఉమెన్ ఈజ్ ఏ డాక్టర్, ద ఉమెన్ హెల్ప్డ్ మీ. ద ఉమెన్ ఈజ్ ఏ డాక్టర్. ద ఉమెన్ రిలేటివ్ ప్రొనౌన్ హూ ఉపయోగించి కలుపుతున్నాం. ద ఉమెన్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ ఏ డాక్టర్. ద ఉమెన్ రాసాము. సెకండ్ సెంటెన్స్లో ద ఉమెన్ సేమ్ నౌన్ ఉంది, ఆ రిపిటేషన్ ఆఫ్ ద నౌన్ రిమూవ్ చేసేసాము. ద ఉమెన్ రాసాము. రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి ద ఉమెన్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ ఏ డాక్టర్. ఇలా రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి దీన్ని కంబైన్ చేసామన్నమాట.
ఇలా రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి కూడా నౌన్ మోడిఫైర్స్గా ద ఉమెన్ అనేటువంటి నౌన్కి హూ హెల్ప్ మీ అనేటువంటి నౌన్ మోడిఫైర్, ఈ రిలేటివ్ ప్రొనౌన్ని నౌన్ మోడిఫైర్గా ఉపయోగించుకొని మనము దీన్ని సింగిల్ సెంటెన్స్గా తయారు చేస్తాం. ఇప్పుడు మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. I visited a temple. It was an old one but has a great history. సో మనకు ఐ విజిటెడ్ ఏ టెంపుల్, ఇక్కడ నౌన్ ఏముంది, టెంపుల్ అనేటువంటిది నౌను. సెకండ్ సెంటెన్స్లో ఏమనుందా, అండ్ ఓల్డ్ బ్లూ గ్రేట్ హిస్టరీ, హిస్టరీ అనేటువంటిది నౌను. సో మనము నౌన్ మోడిఫై ఐ విజిటెడ్ అలాగే రాసాం. సో ఇక్కడ నౌన్ మోడిఫై ఐ విజిటెడ్, ఇట్ వాజ్ అనేటువంటి నౌన్ హెల్పింగ్ వర్బ్ని రాయకూడదు. సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి ప్రనౌన్ని హెల్పింగ్ వర్బ్ని అలా రాయకూడదు. ఇట్ అంటే ఏంటంటే ఇక్కడ టెంపుల్, సో రిపిటేషన్ కాబట్టి ఇది రాయకూడదు. ఇట్ వాజ్ హెల్పింగ్ వర్బ్ రాయకూడదు. ఐ విజిటెడ్ అన్ ఓల్డ్ టెంపుల్. ఐ విజిటెడ్ అన్ ఓల్డ్ టెంపుల్. An old temple, adjectival phrase, with a great history. So with a great history, an old temple with a great history. So prepositional phrase ఉపయోగించాం ఇక్కడ, with a great history. I visited an old temple with a great history. సో ఇక్కడ నౌన్ మోడిఫై చేసేదానికి I visited an old temple with a great history. సో విత్ అనేటువంటి ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి మనం దీన్ని మోడిఫై చేస్తాం. మరొక రకంగా దీన్ని సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి హిస్టరీ అనేటువంటి నౌన్ని మనము దీన్ని నౌన్ మోడిఫైర్గా చేసి ఎలా మారుస్తాం చూద్దాం. ఐ విజిటెడ్ an old and historically a great temple. I visited an old and historically great temple. I visited an old and historically great temple. హిస్టరీ అనేటువంటి నౌన్ని మనము అడ్జెక్టివల్ ఫ్రేజ్గా తయారు చేస్తున్నాము. నౌన్ని హిస్టారికల్లీ గ్రేట్ టెంపుల్. సో టెంపుల్ గురించి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. హిస్టారికల్లీ గ్రేట్ టెంపుల్. ఐ విజిటెడ్ an old and historically great temple. టెంపుల్ని సంబంధించినటువంటి దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంది ఇదంతా కూడా. ఇలా మనం నౌన్ని మోడిఫై చేయొచ్చు, రెండు రకాలుగా చేసుకోవచ్చు. సో ఐ విజిటెడ్ an old historically great temple. సెకండ్ మరో సెంటెన్స్, గౌతమ్ ఫౌండ్ ఎ క్యాట్. ఇట్ హ్యాస్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రిప్స్ ఆన్ ఇట్స్ బాడీ. సో మనకు ఈ టూ సెంటెన్స్, గౌతమ్ ఫౌండ్ ఎ క్యాట్ అనే సెంటెన్స్ని, ఇట్ హ్యాస్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రిప్స్ ఆన్ ఇట్స్ బాడీ, ఈ రెండు సెంటెన్స్ని కలిపి మనం ఒక సింగిల్ సెంటెన్స్గా తయారు చేయాలి. గౌతమ్ ఫౌండ్ ఎ క్యాట్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ, క్యాట్. సో ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి నౌన్ని ఉపయోగించి మనం కంబైన్ చేయాలి. సో గౌతమ్ ఫౌండ్ ఎ క్యాట్ విత్ ఇట్ హ్యాజ్ అంటే ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని రెండింటిని రిమూవ్ చేసేయాలి. విత్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రిప్స్ ఆన్ ఇట్స్ బాడీ. సింపుల్గా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి గౌతమ్ ఫౌండ్ ఎ క్యాట్ విత్ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రిప్స్ ఆన్ ఇట్స్ బాడీ. గౌతమ్ చూశాడు, కనిపెట్టాడు, బ్లూ ఐస్తో ఉన్నటువంటి బ్రౌన్ స్ట్రిప్స్తో బాడీ మీద ఉన్నటువంటి ఆ పిల్లిని కనిపెట్టాడు అని చెప్పాడు. సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి ఇలా చెప్పాను. అలాగే ఇట్ హ్యాస్ ఏ బ్లూ ఐస్ అండ్ బ్రౌన్ స్ట్రిప్స్. ఈ సెంటెన్స్లో నౌన్స్ తీసుకుంటే ఐస్ అనేటువంటిది నౌన్స్, స్ట్రిప్స్ అనేటువంటిది నౌన్స్. సో దీన్ని మరొక రకంగా ఈ నౌన్స్ని నౌన్ మోడిఫైర్స్ వీటిని మనము పార్టిసిపుల్గా నౌన్స్ని పాస్ట్ పార్టిసిపుల్గా తయారు చేసి చూడండి. గౌతమ్ ఫౌండ్ క్యాట్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని చివరిలో రాస్తాం. ఇట్ హ్యాస్ రిమూవ్ చేసేయాలి. గౌతమ్ ఫౌండ్ ఏ బ్లూ ఐడ్. ఐస్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తున్నామంటే, ఐస్ అనేటువంటి నౌన్ని మనం ఏం చేసామంటే
అడ్జెక్టివ్ బ్లూ ఐడ్ అంటే V3గా మార్చుకున్నాము. V3గా బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రిప్డ్ అండ్ బ్రౌన్ స్ట్రిప్ అనేటువంటిది నౌను, బ్రౌన్ అడ్జెక్టివ్, స్ట్రిప్డ్ కూడా ఇక్కడ ఏమవుతుంది అడ్జెక్టివ్గా V3గా మార్చుకొని అండ్ బ్రౌన్ స్ట్రిప్డ్ క్యాట్. సో నౌన్స్ని మనం ఏం చేస్తున్నామంటే పాస్ట్ పార్టిసిపుల్గా మార్చామన్నమాట, వర్బ్గా మార్చుకున్నాం. పాస్ట్ పార్టిసిపుల్గా చేసి గౌతమ్ ఫౌండ్ ఏ బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రిప్డ్ క్యాట్. సో సింపుల్గా ఇలా కూడా మార్చుకోవచ్చు. సో ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. సో ఇట్ హ్యాస్ని రిమూవ్ చేస్తాము. గౌతమ్ ఇక్కడ సెకండ్ సెంటెన్స్లో ఐస్ అనేటువంటిది నౌను, స్ట్రిప్స్ అనేటువంటిది నౌను, బ్రౌన్ అడ్జెక్టివ్, బ్లూ అనేది అడ్జెక్టివ్. సో ఈ నౌన్స్ని మనం పాస్ట్ పార్టిసిపుల్గా మార్చుకొని కూడా కంబైన్ చేయొచ్చు. గౌతమ్ ఫౌండ్ ఏ బ్లూ ఐడ్ అండ్ బ్రౌన్ స్ట్రిప్డ్ క్యాట్. సో ఈ క్యాట్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఇది చివరిలో మనం అలా రాసామన్నమాట. అర్థమైందా? సో ఇలా కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ మరొక సెంటెన్స్, ఐ ఫౌండ్ ఏ వింటేజ్ క్లాక్, ఇట్ వాస్ intricately designed and worked perfectly. She adopted a kitten. It was tiny but full of energy. ఇక్కడ she adopted a kitten ఒక సెంటెన్స్, it was tiny but full of energy మరొక సెంటెన్స్. ఇక్కడ కిటన్ అనేటువంటిది నౌను. సో she adopted, కిటన్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి she adopted a tiny kitten full of energy. She adopted a tiny kitten full of energy. It was అనేటువంటిది మనం రాయాల్సిన అవసరం లేదు. సేమ్ సెంటెన్స్ని కిటన్ అంటే ఇక్కడ ఇట్ కాబట్టి దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్ సెకండ్ సెంటెన్స్లో ఉంటుంటే హెల్పింగ్ వర్బ్ను కూడా నో నీడ్ టు రిపీట్ ద సేమ్ హెల్పింగ్ వర్బ్. She adopted a tiny adjective, tiny kitten full of energy. సో ఈ సెంటెన్స్లో నౌన్ ఎనర్జీ అనేటువంటిది నౌను. ఈ ఎనర్జీ అనేటువంటి ఈ నౌన్ని మనము అడ్జెక్టివ్గా మార్చుకుంటే షీ అడాప్టెడ్ ఏ టైనీ ఎనర్జెటిక్ కిటన్. ఎనర్జీ అనేటువంటి దాన్ని అడ్జెక్టివ్గా ఎనర్జెటిక్ కిటన్. షీ అడాప్టెడ్ ఏ టైనీ ఎనర్జెటిక్ కిటన్ ఇలా కూడా మార్చుకోవచ్చు. టైనీ అండ్ ఎనర్జెటిక్ కిటన్ అలా కూడా మార్చుకోవచ్చు. సో షీ అడాప్టెడ్ ఏ టైనీ ఎనర్జెటిక్ కిటన్, లేదంటే షీ అడాప్టెడ్ ఏ టైనీ కిటన్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అలా అయినా రాసుకోవచ్చు. సో ఈ విధంగా రెండు సెంటెన్స్ని కలిపి మనం ఒక సింగిల్ సెంటెన్స్గా తయారు చేస్తాం. మరొకటి చూద్దాం. He wore a suit. It was stylish and fit him perfectly. She wore a suit. ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో నౌన్ ఉందన్నమాట. సో he wore, ఈ నౌన్ని no need to write the noun here. She wore a stylish suit that fit him perfectly. ఇక్కడ ప్రొనౌన్ ఏంటి? he wore ఏ స్టైలిష్ సూట్ దట్ ఫిట్ హిమ్ పర్ఫెక్ట్లీ. దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించి ఇక్కడ కంబైన్ చేసాము. దట్ ఫిట్ హిమ్ పర్ఫెక్ట్లీ. మరో రకంగా ఎలా రాయొచ్చు? హీ వోర్ ఏ స్టైలిష్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ సూట్. సో పర్ఫెక్ట్లీ ఫిట్ అనేటువంటి వర్బ్ని ఇక్కడ అడ్జెక్టివ్గా మార్చామన్నమాట. పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ సూట్. సో ఇలా కూడా మార్చుకోవచ్చు. ఫిట్ అనేటువంటి దాన్ని పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ సూట్ రెండు రకాలుగా. హీ వోర్ ఏ స్టైలిష్ పర్ఫెక్ట్లీ ఫిట్టింగ్ సూట్ అలా అయినా రాసుకోవచ్చు. హీ వోర్ ఏ స్టైలిష్ సూట్ దట్ ఫిట్ హిమ్ పర్ఫెక్ట్లీ అలా అయినా రాసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా దే సా ఏ పర్ఫార్మెన్స్, ఇట్ వాజ్ బ్రీత్ టేకింగ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. దే సా ఏ పర్ఫార్మెన్స్ అనేటువంటిది నౌన్. దే సా
ఏ బ్రీత్ టేకింగ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫార్మెన్స్. సో దే సా ఏ బ్రీత్ టేకింగ్, ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ని ప్లస్ సబ్జెక్ట్ని రెండింటిని రిమూవ్ చేసేసాం. దే సా ఏ బ్రీత్ టేకింగ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫార్మెన్స్. దీన్ని మరొక రకంగా దే సా ఏ బ్రీత్ టేకింగ్ అన్ రిమూవ్ చేసేసి కామా పెట్టేసి పంక్చువేషన్ మార్క్ ఉపయోగించి రాసుకోవచ్చు. వెల్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫార్మెన్స్, వెల్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫార్మెన్స్. సో ఇలా అయినా రాసుకోవచ్చు. సో ఇవి చాలా సింపుల్గా ఈజీగా నౌన్ మోడిఫైర్స్ అనేటువంటి చేయొచ్చు. చాలా చూడండి, దే సా ఏ పర్ఫార్మెన్స్, ఇట్ వాజ్ బ్రీత్ టేకింగ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్. దే సా ఈ నౌన్ని మనం పక్కన పెడుతున్నాం, దే సా. సో ప్రొనౌన్ని హెల్పింగ్ పక్కన పెడుతున్నాం. దే సా ఏ బ్రీత్ టేకింగ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫార్మెన్స్. సింపులే కదా. దే సా ఏ బ్రీత్ టేకింగ్ కామా వెల్ ఎగ్జిక్యూటెడ్ పర్ఫార్మెన్స్, ఎలా అయినా మనం రాసుకోవచ్చు. సో వీటిని ఏంటంటే బ్రీత్ టేకింగ్ ఎగ్జిక్యూటివ్స్ అనేటువంటి అడ్జెక్టివ్స్ని ఉపయోగించి కూడా మనం నౌన్ని మోడిఫై చేయొచ్చు. నెక్స్ట్, హీ బాట్ ఏ కంప్యూటర్, ఇట్ వాస్ ఫాస్ట్ అండ్ హ్యాడ్ ఏ స్లీక్ డిజైన్. హీ బాట్ ఏ కంప్యూటర్. సో ఇక్కడ నౌన్ ఏంటి, దీంట్లో కంప్యూటర్ అనేటువంటిది నౌన్ని మోడిఫై చేయాలి. హీ బాట్, ఈ నౌన్ అలాగే రాయకూడదు. హీ బాట్, సెకండ్ సెంటెన్స్ యొక్క ఇట్ అంటే ఏంటి, కంప్యూటర్. సో ఇట్ రాయకూడదు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కూడా రాయకూడదు. హీ బాట్ ఏ ఫాస్ట్ కంప్యూటర్, ఏ ఫాస్ట్ కంప్యూటర్ విత్ ఏ స్లీక్ డిజైన్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి విత్ ఏ స్లీక్ డిజైన్, విత్ ఏ స్లీక్ డిజైన్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి విత్ ఏ స్లీక్ డిజైన్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి కలపచ్చు. హీ బాట్ ఏ ఫాస్ట్ కంప్యూటర్ విత్ ఏ స్లీక్ డిజైన్. సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి మనము దీన్ని కంబైన్ చేసాము అన్నమాట. సో మరొక రకంగా ఎలా రాయొచ్చు, హీ బాట్ ఏ ఫాస్ట్ స్లీక్ డిజైన్ అనేటువంటి నౌన్ని పాస్ట్ పార్టిసిపల్గా మార్చుకున్నాం. హీ బాట్ ఏ ఫాస్ట్ స్లీక్ డిజైన్డ్ కంప్యూటర్. సో ఈ డిజైన్ అనేటువంటి నౌన్ని మళ్ళీ ఇక్కడ అడ్జెక్టివ్గా మార్చుకొని నౌన్ని మోడిఫై చేస్తున్నాం. హీ బాట్ ఏ ఫాస్ట్ స్లీక్ డిజైన్డ్ కంప్యూటర్. ఓకే. సో అదేవిధంగా మరొక, ఐ ట్రైడ్ ఏ డిష్, ఇట్ వాజ్ స్పైసీ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. ఐ ట్రైడ్ ఏ డిష్, ఇక్కడ డిష్ అనేటువంటి నౌన్ని మనం మోడిఫై చేయాలి. ఈ సెంటెన్స్లో నౌన్ ఏంటి, డిష్. ఇట్ అంటే డిష్. సో ఇట్ వాజ్ అనేదాన్ని రిపీట్ చేయకూడదు, దీన్ని తీసేయాలి, దీన్ని తీసేసి రాయాలి. ఐ ట్రైడ్ ఏ స్పైసీ డిష్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. ఐ ట్రైడ్ ఏ స్పైసీ డిష్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి విత్ ఉపయోగించవచ్చు. ఇక్కడ ఐ ట్రైడ్ ఏ స్పైసీ డిష్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి ఇక్కడ దీన్ని మార్చవచ్చు. లేదంటే ఐ ట్రైడ్ ఏ స్పైసీ డిష్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్, ఇలా కూడా రాసుకోవచ్చు. లేదు, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ అనేటువంటి నౌన్ని అడ్జెక్టివ్గా ఉపయోగించి కూడా మనం తయారు చేయొచ్చు. నౌన్ని అడ్జెక్టివ్గా మార్చుకోవచ్చు. ఐ ట్రైడ్ ఏ స్పైసీ ఫ్లేవర్ఫుల్ డిష్ అనేటువంటి నౌన్ చివరిలో రాస్తున్నాం అనమాట, అది ఆబ్జెక్ట్ కేసులో ఉంది కాబట్టి ఐ ట్రైడ్ ఏ స్పైసీ ఫ్లేవర్ఫుల్ డిష్, ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఉపయోగించి మార్చాము, లేదంటే ఆ నౌన్ని అడ్జెక్టివ్గా మార్చుకొని కంబైన్ చేయడం జరిగింది. షీ రిసీవ్డ్ ఏ లెటర్, ఇట్ వాజ్ హార్ట్ ఫెల్ట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్. షీ రిసీవ్డ్ ఏ లెటర్ అనేటువంటిది నౌను, ఇట్ అనేటువంటిది ప్రనౌను, వాజు ఈ లెటర్ని రెఫర్ చేస్తుంది. సో ఈ రెండింటిని రిమూవ్ చేసేయాలి. ఈ రెండింటిని వాడు సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని రాయకూడదు. షీ రిసీవ్డ్ ఏ హార్ట్ ఫెల్ట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ లెటర్. షీ రిసీవ్డ్ ఏ హార్ట్ ఫెల్ట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ లెటర్. సో ఇలా రాసుకోవాలి. లేదు దీన్ని మరొక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే
మరొక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే షీ రిసీవ్డ్ ఏ హార్ట్ ఫెల్ట్ బ్యూటిఫుల్లీ రిటర్న్ లెటర్. సో అండ్ ప్లేస్ని అండర్ రిమూవ్ చేసేసి అండ్ ప్లేస్లో ఏం చేస్తున్నాము, కామా పెట్టి రాస్తున్నాము జస్ట్. సో షీ రిసీవ్డ్ ఏ హార్ట్ ఫెల్ట్ బ్యూటిఫుల్లీ రిటర్న్ లెటర్. సో చాలా సింపుల్గా షీ రిసీవ్డ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి లెటర్ని ఫస్ట్ రాయము. సో ఇట్ వాజ్ రెండింటిని రిమూవ్ చేస్తాం. సెకండ్ సెంటెన్స్ యొక్క సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని రెండింటిని రిమూవ్ చేస్తాము. షీ రిసీవ్డ్ ఏ హార్ట్ ఫెల్ట్ బ్యూటిఫుల్లీ రిటర్న్ లెటర్. సింపుల్గా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అడ్జెక్టివ్స్ని ఉపయోగించి ఈ నౌన్ని మోడిఫై, లెటర్ అనేటువంటి నౌన్ని మోడిఫై చేస్తున్నాము. నెక్స్ట్, హీ రిసీవ్డ్ ఏ గిఫ్ట్, ఇట్ వాజ్ బాట్ అండ్ బ్యూటిఫుల్లీ ర్యాప్డ్. షీ రిసీవ్డ్ ఏ లెటర్, షీ రిసీవ్డ్ ఏ గిఫ్ట్, ఇట్ వాజ్ థాట్ఫుల్ అండ్ బ్యూటిఫుల్లీ ర్యాప్డ్. సో హీ రిసీవ్డ్, ఇక్కడ గిఫ్ట్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉన్నటువంటి నౌన్. సో హీ రిసీవ్డ్ అలాగే రాస్తాము. గిఫ్ట్ అంటే ఇట్ వాజ్, దాన్ని రాయము, అలా వదిలేయాలి. హీ రిసీవ్డ్ ఏ థాట్ఫుల్ అండ్ బ్యూటిఫుల్లీ ర్యాప్డ్ గిఫ్ట్. హీ రిసీవ్డ్ ఏ థాట్ఫుల్ అండ్ బ్యూటిఫుల్లీ ర్యాప్డ్ గిఫ్ట్ అలా రాసుకోవచ్చు. లేదంటే హీ రిసీవ్డ్ ఏ థాట్ఫుల్ బ్యూటిఫుల్లీ ర్యాప్డ్ గిఫ్ట్, ఇలా అయినా రాసుకోవచ్చు. 2 మెథడ్స్లో ఎలా అయినా రాసుకోవచ్చు అనమాట. సో అర్థమైందా నౌన్ మోడిఫైర్స్ ఎలా మోడిఫై చేయాలి, ఎలా సింగిల్ సెంటెన్స్ చేయాలి అనేటువంటిది. మరొక సెంటెన్స్ చూడండి. ద మౌంటైన్స్ ఆఫర్స్ ట్రైల్స్, దే ఆర్ ఛాలెంజింగ్ అండ్ సినిక్. ద మౌంటైన్స్ ఆఫర్స్ ట్రైల్స్. సో ఇక్కడ నౌన్ ఏంటి, ఫస్ట్ సెంటెన్స్ ద మౌంటైన్ ఆఫర్స్ ట్రైల్స్. దే అనేటువంటిది ఈ ఆబ్జెక్ట్ రెఫర్ చేస్తుంది అనమాట. సో ఈ దేని ఆర్ని రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ ద మౌంటైన్స్ ఆఫర్స్, ద మౌంటైన్ ఆఫర్స్ ఛాలెంజింగ్ అండ్ సీనిక్ ట్రైల్స్. సింపుల్ అడ్జెక్టివల్ ఫ్రేజ్ అడ్జెక్టివ్స్ ఉపయోగించి మనం చాలా సింపుల్గా కంబైన్ చేస్తున్నాం. దేని రిమూవ్ చేసేసి ఆర్ని రిమూవ్ చేసేసి ద మౌంటైన్స్ ఆఫర్స్ ట్రైల్స్, the mountains offers challenging and scenic trails. The mountain offers challenging అన్ ప్లేస్లో కామా పెట్టేసి scenic trail ఇలా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? చాలా సింపుల్గా నౌన్ మోడిఫైర్స్ చేయొచ్చు. 2 మార్క్స్ ఈజీగా మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్, ద రెస్టారెంట్ సర్వ్స్ డిషెస్, దే ఆర్ డెలిషియస్ అండ్ క్రియేటివ్లీ ప్రెసెంటెడ్. సో ఫస్ట్ సెంటెన్స్లో నౌన్ ఏంటి, ద రెస్టారెంట్ సర్వ్స్ డిషెస్, దే ఆర్ డెలిషియస్. ఇక్కడ దే అంటే దేని గురించి మాట్లాడుతున్నాము, డిషెస్ గురించి మాట్లాడుతున్నాం. దే అంటే డిషెస్. సో కాబట్టి ఇక్కడ దేని ఆర్ని రిమూవ్ చేసేస్తున్నాం. దేని ఆర్ని రిమూవ్ చేసేసి ద రెస్టారెంట్ సర్వ్స్ డెలిషియస్ అండ్ క్రియేటివ్లీ ప్రెజెంటెడ్ డిషెస్. ద రెస్టారెంట్ సర్వ్స్ డెలిషియస్ అండ్ క్రియేటివ్లీ ప్రెజెంటెడ్ డిషెస్. దీన్ని అండ్ అనేటువంటి ప్లేస్లో కామా పెట్టేసి ద రెస్టారెంట్ సర్వ్స్ డెలిషియస్ క్రియేటివ్లీ ప్రెజెంటెడ్ డిషెస్ ఇలా రాసుకోవచ్చు. నౌన్ మోడిఫైర్స్ ఉపయోగించి 2 సెంటెన్స్ని ఇలా కంబైన్ చేయొచ్చు. నెక్స్ట్, ద గార్డెన్ హ్యాస్ ఎ ఫౌంటైన్. ద గార్డెన్ హ్యాస్ ఎ ఫౌంటైన్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ అండ్ ఫంక్షనల్. సో ద గార్డెన్ హ్యాస్ ఎ ఫౌంటైన్, ఇట్ ఈస్, ఇక్కడ ఇట్ అంటే ఏంటి, ఫౌంటైన్. సో ఇట్ ఈజ్ అంటే ఫౌంటైన్ గురించి మాట్లాడుతూ ఉందన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్లో ఉంటుంది ఇట్ని ఈజ్ని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. ద గార్డెన్ హ్యాస్ అలాగే రాయండి. ద గార్డెన్ హ్యాస్ ఏ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ అండ్ ఫంక్షనల్ ఫౌంటైన్. ద గార్డెన్ హ్యాస్ ఏ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ అండ్ ఫంక్షనల్ ఫౌంటైన్. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఫౌంటైన్ రాస్తాం. దీన్ని మరొక రకంగా ద గార్డెన్ హ్యాస్ ఏ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ ఆన్ ప్లేస్లో ఏం చేస్తాము, కామా పెట్టేసి ఫంక్షనల్ ఫౌంటైన్ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్, ద మార్కెట్ సెల్స్ ఫ్రూట్స్, దే ఆర్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్.
ద మార్కెట్ సెల్స్ ఫ్రూట్స్. సో ఇక్కడ మార్కెట్ దేని గురించి మాట్లాడుతుంది? ఫ్రూట్స్ గురించి మాట్లాడుతుంది. మార్కెట్ ఏం అమ్ముతుంది ఇక్కడ? మార్కెట్ ఫ్రూట్స్ అమ్ముతుంది. ఇక్కడ దే అంటే ఏంటి? ఫ్రూట్స్. సో దేని ఆర్ని ఫస్ట్ రిమూవ్ చేసేయాలి. ఇక్కడ దే ఆర్ సెకండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి దే ఆర్ని రిమూవ్ చేసేయాలి. ద మార్కెట్ సెల్స్, ఇది ఆబ్జెక్ట్ టెస్ట్ ఉంది కాబట్టి చివరి రాయాల్సి ఉంటుంది. ద మార్కెట్ సెల్స్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ ఫ్రూట్స్. ద మార్కెట్ సెల్స్ ద మార్కెట్ సెల్స్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్ ఫ్రూట్స్. ఓకే, అదేవిధంగా ద మార్కెట్ సెల్స్ అండ్ ప్లేస్లో కామా పెట్టుకుని ద మార్కెట్ సెల్స్ ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఇలా రాసుకోవచ్చు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద బోర్డ్ హ్యాస్ సెయిల్స్. ద బోర్డ్ హ్యాస్ సెయిల్స్, దే ఆర్ వైట్ అండ్ బిలోయింగ్. సో ద బోర్డ్ హ్యాస్ సెయిల్స్, దే ఆర్ వైట్ అండ్ బిలోయింగ్. సో ఇక్కడ సెయిల్స్ అనేటువంటిది నౌన్. ఈ నౌన్ కాబట్టి సెయిల్స్ అంటే ఏంటి? ఇక్కడ దే అండ్ దే రెఫర్ చేస్తుంది, సేల్స్ని రెఫర్ చేస్తుంది. సో దేని ఆర్ని రిమూవ్ చేసేస్తున్నాం, దే ఆర్ రిమూవ్ చేసేస్తున్నాం. ద బోర్డ్ హ్యాస్ వైట్ blowing sails. The boat has white blowing sails. So simple ga the boat has the white and blowing sails ala aina raskochu. And place lo comma petti the boat has white comma blowing sails ila aina raskochu. Okay na. Next ఈ విధంగా noun modifiers helps combine separate sentences into fluid statement. This makes writing more efficient and reduces next clarity. Using modifiers directly tied to nouns keeps description tight and focused, making sentence easier to follow. ఈ విధంగా మనము నౌన్ 2 సెంటెన్స్ ఇచ్చిన తర్వాత 2 సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ని మోడిఫై చేసేదానికి ఈ అడ్జెక్టివ్స్ని ఉపయోగించి ఈ విధంగా నౌన్ అనేటువంటిది మోడిఫై చేస్తూ 2 సెంటెన్స్ని కంబైన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు 10th క్లాస్లో క్వశ్చన్ నెంబర్ 25గా ఈ టాపిక్ రావడం జరుగుతుంది. సో దీన్ని జాగ్రత్తగా విని ఈ టాపిక్ మీద ఫుల్ కామెంట్ తెచ్చుకుంటారని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చినట్లయితే నౌన్ మోడిఫైర్స్ కష్టం అని ఫీల్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్ని సెండ్ చేసి దీని మీద మంచి కమెంట్ సాధించి ఈ టాపిక్లో ఈజీగా మార్కులు తెచ్చుకోగలని చెప్పి కోరుకుంటూ, మీ బాలచంద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్.